వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే ముంబైలో ఉన్నానండి. ఈరోజు వీడియో వచ్చి మేము ముంబైలో ఏ హోటల్లో అయితే ఉన్నామో లేకపోతే ఏ అపార్ట్మెంట్లో అయితే ఉన్నామో దాని ఫుల్ టూర్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మేము ఎలా బుక్ చేసుకున్నాం, మాకు ప్రైజింగ్ ఎంత పడింది, ఏ ఏరియాలో ఉన్నాం, సో ఇది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మేము చెప్పబోతున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కానీ ముంబై ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా మ్యాక్సిమమ్ అపార్ట్మెంట్స్లో ఉండడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. హోటల్లో అయితే మెయిన్ మనం ఫుడ్ కుక్ చేసుకోవడానికి అవ్వదు. మేము పిల్లలతో ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాము. ఈసారి అయితే అపరాజిత వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు కాబట్టి ఫ్యామిలీగా టైం స్పెండ్ చేయడానికి, ఇలా వీడియోస్ తీసుకోవడానికి, కుకింగ్ ఇంక్లూడ్ చేసి మీకు చూపించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ట్రావెల్ ఓన్లీ హోటల్లోనే ఉండవసరం లేదు, ఇలా కూడా ఉండొచ్చు అని చూపించడానికి మేము చేస్తాము. అండ్ ద రీజన్ వై వీ ఆప్ట్ అపార్ట్మెంట్స్ ఎందుకు అంటే 2-3 డేస్ ట్రిప్లు మా ఉండవండి. 10 డేస్ ఉంటుంది, మినిమం 10 డేస్ మా ట్రిప్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా మేము హోమ్ ఫీల్ ఉండాలి, హోమ్ ఫుడ్ కుక్ చేసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీగా పిల్లలతో ఉండాలి కాబట్టి సో అందుకోసమని మేమైతే ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ అయితే మేము బుక్ చేసుకుంటాం. సాధారణంగా మేము అపార్ట్మెంట్స్ బుక్ చేసుకోవడం booking.comలో చేస్తామండి. బట్ ముంబైలో ఉన్నాం. ఫర్ ది ఫస్ట్ టైం మేమైతే ఎయిర్బిఎన్బి వాడామండి. ఎయిర్బిఎన్బి అంటే ఏంటి, ఎయిర్బిఎన్బిలో ఎలా బుక్ చేసుకోవాలి మనం అపార్ట్మెంట్స్, దాని ప్రొసీజర్ ఏంటి, ప్రైజింగ్ ఏంటి, సో ప్రతిదీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో చెక్ ఇన్ ఎలాగా, చెక్అవుట్ ఎలాగా, ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమి గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తలు ఏంటి అనేవి మేము ఆల్రెడీ ముంబైలో ఫస్ట్ స్టేలో, ఇది సెకండ్ స్టే అండి. ఫస్ట్ స్టే మాకు చాలా నచ్చింది ముంబైలో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. కోసం అనమాట బ్యాండ్రాలో ఉన్నాము, లగ్జీరియస్ స్టే. బట్ అది మాకు 6 డేస్కి దొరకలేదండి. సో వాళ్ళదే ఈ ప్రాపర్టీ కూడా, ఇది కూడా ఎయిర్బిఎన్బిలో ఉంది. దీన్ని మేము ఇంకో నెక్స్ట్ 4 డేస్కి అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఎయిర్బిఎన్బి ఫస్ట్ టైం మేము వాడమండి. బట్ ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ రివ్యూ చెప్పాలి అంటే గుడ్ అని చెప్పాలి. సో ఆ ప్రాసెస్ అదంతా కూడా ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎయిర్బిఎన్బిలో ఉండే ప్రాపర్టీస్ మ్యాక్సిమమ్ booking.comలో కనపట్లేదండి. కాబట్టి దీన్ని booking.comలో వెతికే ప్రయత్నం చేయకండి. ఎయిర్బిఎన్బి చూడండి, booking.com చూడండి. మీకు అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే అది బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ వచ్చేసి booking.comలో లేదు, ఎయిర్బిఎన్బిలోనే ఉంది. సో ఇంకా అపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం లైన్గా, మీరు చూసేయండి. ప్రైజింగ్, మిగతా లింక్స్, ఆ హోస్ట్ నెంబరు ఇవన్నీ చివరిలో ఇస్తాము, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాము. అవి మీరు చెక్ చేయండి. ప్రైజింగ్ మాత్రం చివరిలో ఇస్తాము, లాస్ట్ వరకు చూడండి. సో మేమున్న అపార్ట్మెంట్ వచ్చి సీ వ్యూ అపార్ట్మెంట్ అండి. సో ఈ ఏరియా వచ్చి కార్ వెస్ట్ అంటారు. మేము కార్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హాల్ అనమాట. ఒక సోఫా విత్ బ్యూటిఫుల్ యాంబియన్స్ అండి. సో హాల్కి అడ్జస్టెంట్గానే ఇది డైనింగ్ టేబుల్, 4 చైర్ డైనింగ్ టేబుల్ అండి. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు మార్నింగ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చక్కగా ఇక్కడైతే స్పెండ్ చేసామండి. ఈ సీ వ్యూ అయితే బ్యూటిఫుల్ ఆసమ్ వ్యూ. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇక్కడ ఉండి. ఆ వీడియోస్ చూడకపోతే ముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, చూడండి. అండ్ హాల్లో చక్కగా ఒక టీవీ అండి విత్ వైఫై కూడా, అండ్ 1 ఎయిర్ కండిషన్. హాల్ అంతటికి ఒక ఏసీ అనమాట. సో ఇక్కడే చక్కగా పిల్లలు టైం అయితే స్పెండ్ చేశారు. మేము వర్క్ చేసుకోవడం ఇవన్నీ ఇక్కడే చేసామండి. కార్టూన్స్, మూవీ చూసాం, ఏది తాజ్మహల్ మీద కసబ్ అటాక్ 2611 అటాక్. ఇక్కడే కూర్చొని అందరం మా పిల్లలకి చక్కగా ఏమైందో అనేది ఆ హిస్టరీ అంతా చూపించాము. ఈ లివింగ్ ఏరియా అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే హోటల్లో ఇంత ప్లేస్ ఉండదు కదా, బెడ్ ఉంటుంది, దిగి బాత్రూమ్ ఉంటుంది. అందుకనే మేము ఆఫ్ చేస్తాము, చక్కగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు అని. మేము ఆ పనిలో ఉంటే వాళ్ళేమో చక్కగా డ్రాయింగ్ వేసుకున్నారు అక్కడ. ఇది లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ అండ్ లివింగ్ ఏరియా అంతే. హాల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ అండి కిచెన్ ఉంటుంది. సో కిచెన్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అనే చెప్పాలండి, ఫుల్లీ ఎక్విప్డ్. సారీ, సో చూడండి 3 బర్నర్ స్టవ్ అండి విత్ ఆల్ యూటెన్సిల్స్. మనకి ఏమేం కావాలో ప్లేట్లు, గరిటెలు, స్పూన్లు, ఫోర్క్లు, అదిగోండి తప్పేలాలు, డబరాలు, పాన్స్ అన్నీనండి.
సో కిచెన్ అయితే చక్కగా అన్నీ మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చారు. కెటిల్ అన్నీ కూడా, అవెన్ ఉన్నదండి, ఫ్రిడ్జ్ ఉన్నది, వాషింగ్ మెషిన్ ఉన్నది. మేమైతే ఫ్రిడ్జ్ని ఫుల్గా లోడ్ చేస్తామండి. చూడండి, కూరగాయలు, దోశ బ్యాటర్, అలాగే ఎగ్స్, పన్నీర్, చికెన్ అయిపోయింది తెచ్చుకోవాలి. ఇరగోండి కర్డ్, మిల్క్, ఇవన్నీ కూడా. అండ్ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇది లేదు అని అనడానికి లేదు, ఒకవేళ లేకపోయినా కూడా 1-2 అడిగితే వాళ్ళు ఇచ్చారు. మేమైతే ఫుల్గా ఇక్కడ ఉన్న రోజులు హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే రైస్ వండుతున్నానండి నేను. అంటే మనకి దొరికే లాంటి రైస్ అయితే ఇక్కడ లేదు. అందుకనే మేము ఇదిగోండి ఈ రైస్ కొన్నాము, కొంచెం బాస్మతి, ఇండియా గేట్ ప్యూర్ బాస్మతి రైస్. వైట్ రైస్ కోసమే ఈ రైస్ కొన్నాము. కేజీ 199 రూపాయలు పడింది. ఇది ఫస్ట్ తెలియక ఏదో చాంద్ రైస్ ఏదో అని ఉంటే అది తీసుకున్నాం అనమాట. గట్టిగా అయిపోతుందండి అది. అప్పటికప్పుడు ఓకే, కానీ పలుకుంటుంది ఎంత ఉడకబెట్టినా కూడా. మెనూ ఏంటో మీకు తర్వాత చెప్తాను, దీంట్లో ఉండదు కదా, చూపించే. ఓకే, సో ఈరోజు మెనూ ఏం వండుకున్నామంటే మేము, రండి, బంగాళదుంప, ఫ్రెంచ్ బీన్, క్యారెట్, క్యాప్సికమ్ ఫ్రై అండి, మొత్తం కలిపారు. అలాగే బెండకాయ ఫ్రై, అలాగే రసం, అండ్ మాకు రెగ్యులర్గా ఉండేది పెరుగు అండి. పెరుగు కంపల్సరీ విత్ వైట్ రైస్, అండ్ లాస్ట్లో అప్పడాలు వేపుకుంటాం. సో మేమున్నది 2 bedroom ఫ్లాట్ అండి. సో హాల్ నుంచి రాగానే మళ్ళీ చిన్న కారిడార్, అటు కిచెన్కి అలాగే ఇటు బెడ్రూమ్స్ ఎంటర్ అవ్వడానికి. సో ఇదొక బెడ్రూమ్ అండి, ఒకసారి రండి చూపిస్తాను. అన్నిట్లో చక్కగా ఏసీస్ ఉన్నాయి. కమ్, బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి, ఏం అనుకోకండి. సో ఇదొక క్వీన్ సైజ్ బెడ్ అండి, ఏసీ ఉన్నది, చక్కగా వ్యూ ఉన్నది. అండ్ అలాగే మీరు చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక చైర్, అలాగే టేబుల్స్ 2 బెడ్ సైడ్కి 2 వైపులా ల్యాంప్స్ అండ్ టేబుల్స్ ఇచ్చారు. అండ్ ఒక టీపాయ్ కూడా. నైస్, అంటే కోజీ అని చెప్పొచ్చు. చాలా చక్కగా నీట్గా క్యూట్గా ఉన్నాయి రూమ్స్ మాత్రం. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఎంటర్ అవ్వగానే ఇది కూడా సేమ్ అండి, క్వీన్ సైజ్ బెడ్. ఇది బ్యూటిఫుల్ బెడ్రూమ్ విత్ వ్యూ అండి. వ్యూ, ఇన్ని రోజులు ఈ వ్యూని వాడలేదు మేము, ఈ రోజే దీన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూడండి, రిచి వాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తూ చక్కగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారండి. సో ఇక్కడ నుంచి అలాగా వ్యూ అండి, అది దాని బయట అదంతా కాటర్ రోడ్ అంటారు. మరి కాటర్ రోడ్ దగ్గర ఉండే బీచ్ని కార్ బీచ్ అంటారో ఏ బీచ్ అంటారో తెలియదు మనకి, బట్ బ్యూటిఫుల్ వ్యూ. బీచ్ దగ్గర ఉంటే జిడ్డుగా అయిపోద్ది, కానీ ఇలా ఏసీలో ఉండి బీచ్ని చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మోడర్న్ అని చెప్పలేను, అలాగని పాతదని కూడా కాదు, కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళు. బాత్ సోప్, బాత్ షాంపూస్ విత్ గీజర్, హాట్ వాటర్ ఎనీ టైం. సో నీట్గానే ఉన్నది. అలాగే ఒకటి కామన్ అండి, 2 కామన్ అంటే ఇండివిజువల్గా ఇచ్చారు. ఒకటి ఓన్లీ ల్యాబరేటరీ, వెస్టర్న్ కమోడ్ ఒకటి, అండ్ అలాగే ఇది ఓన్లీ బాత్ ఏరియాకి. ఇది సో ఎయిర్బిఎన్బిలో బుక్ చేసాం కదండి. సో అయితే దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మరి ఈ హోస్ట్తోనే అడ్వాంటేజా మిగతా వాళ్ళతో అడ్వాంటేజా తెలియదు, కానీ ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఫరాన్ అనమాట, చాలా ఏమంటారు కమ్యూనికేటివ్. అంటే చదువుప్పుడే బెల్ రింగ్ అయింది, వాటర్ లేదని చెప్పి వెంటనే వాటర్ తీసుకొచ్చారు, మమ్మీని తీయమని. అమ్మా. సో ఏంటి అంటే మనం మెసేజ్ చేయడం తరువాయి రెస్పాండ్ అవుతున్నారు, డబ్బులు కట్టేశారు అయిపోయిందిలే అని అనుకోవడానికి లేదు. అందుకే నేనేమో అతనికి సూపర్ హోస్ట్ ఉంది, అంటే సూపర్ హోస్ట్ అని ఉంటే మీకు ఎయిర్బిఎన్బిలో మోర్ రిలయబుల్, అంటే బాగా నమ్మొచ్చు అనేది అర్థం. ఒక రకంగా అది నిజమండి. ఏంటి అంటే నేను అన్నాను దోమలు కుడుతున్నాయి కొంచెం అని చెప్పాను, అప్పటికప్పుడు ఆ దోమల స్ప్రేయర్ని ఒక కుర్రోని పంపించాడు. అలాగే 3 bedrooms ఆ లిక్విడ్స్ పెట్టించారు. అలాగే రోజు తనే అడుగుతున్నాడు రూమ్స్ క్లీన్ చేయాలని. ఈరోజు లిటరల్గా మేము చూసాము డైరెక్ట్గా, వాళ్ళంతా వ్యాక్యూమ్ క్లీన్తో కార్పెట్స్, మాప్స్, బాత్రూమ్స్, గిన్నెలు కూడా కడిగేస్తున్నారండి. బెడ్షీట్ చేంజింగ్, అలాగే టవల్స్ చేంజ్ చేస్తున్నారు. సో ఇవి కూడా సర్వీస్ మాత్రం బాగుంది, సర్వీస్ కూడా చాలా మంది ఏదైనా అడిగితే
వెంటనే అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి హెయిర్ డ్రైయర్ అడిగాను, దానికి 2000 డిపాజిట్ చేయమన్నారు. ఎందుకు 2000 అంటే ఎవరో ఇలా ఉండి హెయిర్ డ్రైయర్ పట్టిపోయారంట, మేము అలా చేయమంటే మాకు హెయిర్ డ్రైయర్ పంపించాడండి, హెయిర్ డ్రైయర్ లేదని. అది కూడా వెంటనే వర్షంలో తడిచిపోయారు పిల్లలు, వి నీడ్ ఇట్ అనగానే వెంటనే పంపించారు. కాబట్టి ఫెసిలిటీస్ పరంగా, సర్వీస్ పరంగా అసలు ఏమంటారు డోకా లేదండి. 5/5 ఇవ్వచ్చు. ఆ అపార్ట్మెంట్ అయితే కొత్తదండి, ఏరియా మరీ అద్భుతంగా ఉంది. మరి బ్యాండ్రాలో. సో ఇది కొంచెం, అది చూసిన తర్వాత ఇది కొంచెం ఓకే అని అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం వస్తే మీకు ఇది కూడా నచ్చుతుంది. సో దీనికి ప్రైస్ ఎంత పడిందంటే మాకు 6000 పడిందండి పెర్ డే. అంటే హోటల్ రూమ్కి ఎంత పడుతుందో దీనికి కూడా ఒక రకంగా ఇన్ని ఫెసిలిటీస్తో 6000 అంటే చాలా 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 తక్కువ. అదైతే మాకు అది కూడా ముంబైలో, అదైతే 7000 పడింది. ఒక్క నిమిషం 7000 పడిందండి. సో ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియోలో చేశాను, చెక్ చేసుకోండి. కాబట్టి ఇతని యొక్క మీకు కాంటాక్ట్ లింక్ ఇస్తాను. సేమ్ బుక్ చేసుకోవాలన్నప్పుడు అతనే లింక్ పంపిస్తాడు. లింక్ పంపించినప్పుడు మీరు చెక్ చేసుకోండి. లేదంటే వీళ్ళ లింకే నేను కిందన పెడతాను, ఎయిర్బిఎన్బిది, అది కూడా మీరు చెక్ చేసుకోండి, బుక్ చేసుకోవచ్చు. మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటంటే దగ్గరలోనే షాపింగ్ ఉన్నాయి, దగ్గరలోనే ఇలా 2 minutesలో అలా బీచ్కి వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పక్కనే అది ఉంది, ఏంటది స్టార్ బక్స్ ఉంది, ఆ పక్కనే కేవ్స్ ఉన్నాయి. బోబా టీ తాగాము నిన్న. అలాగే మీరు ఫుడ్ కుక్ చేసుకోవాలంటే ఫుడ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈ హోటల్కి చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ అండి. చెక్ ఇన్ టైం వచ్చి 2 o'clock, చెక్అవుట్ టైం వచ్చి 11 o'clock అండి. బట్ కొంచెం మాకైతే ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు, అంటే మా హోస్ట్ ఎయిర్బిఎన్బిలో మరి ప్రాసెస్ అంటిల్ అండ్ అన్లెస్ నెక్స్ట్ బుకింగ్ ఏం లేకపోతే, అంటే 12 to 2 మధ్యలో వీళ్ళు రూమ్స్ క్లీన్ చేసి నెక్స్ట్ వాళ్ళకి రెడీ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరు లేరు అంటే మనల్ని పెద్ద ఇబ్బంది ఏం పెట్టట్లేదు. బట్ చెకింగ్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. సో లంచ్కి అయితే కూర్చున్నామండి. ఈరోజు మా మెనూ వచ్చి రండి, బంగాళదుంప క్యారెట్ ఫ్రెంచ్ బీన్ ఫ్రై అన్నమాట, బెండకాయ ఫ్రై, రసం అండి, అలాగే అప్పడాలు, వైట్ రైస్, అలాగే పెరుగు. మేమైతే ముంబైలో టోటల్ 6 days స్పెండ్ చేసామండి. ఈరోజే మేము ధారావికి వెళ్ళొచ్చాం. దట్ ఈస్ లిటరల్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అండ్ వెరీ మచ్ క్లోజర్ టు రియాలిటీ. అండ్ అలాగే తాజ్ హోటల్లో, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఇన్ఫ్యాక్ట్ ద రిచెస్ట్ హోటల్ అని చెప్పాలి. అందులో మేమైతే ఈసారి లంచ్ చేసామండి, భోజనం చేసాము. సో వెరీ క్వైట్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ ముంబై సిరీస్ అండి. ఒకవేళ చూడకపోతే మీరు ఆ వీడియోస్ చూడండి. అండ్ అలాగే మా ముంబై సిరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ముంబై, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని కమెంట్ చేయండి. అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. See you again in an amazing video. Please do support Mumbai series as well. See you again. Bye bye. Take care.